రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ కోఆపరేటివ్, మీరు చూస్తున్నారు రైతు నేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసరికి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి అతోడా వ్యాసిక. అంటే ఈ పేరు ఏడన్నా విన్నట్టు ఉంది అని ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే అనిపించలేదు. సో ఈ పదం వచ్చేసరికి ఇదే మొదటిసారి అంటాం. మీరు ఎక్కడ విన్నారా ఈ పదం? అతోడా వ్యాసిక వినలేదు కదా. సో ఇది వచ్చేసరికి బయోలాజికల్ సెగ్మెంట్కి సంబంధించి ఏదైతే హెర్బల్ వింగ్ ఉన్నదో ఆ వింగుకు సంబంధించినట్టు పదం ఇది. ఇది వచ్చేసరికి హెర్బల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి మందు. సో ఈ మందు వచ్చేసరికి మన మిరప తోట ఏదైతే కమర్షియల్ తోట ఉందో ఆ మిరప తోట మీద స్ప్రే చేయటం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది మనం ఒకసారి రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మందు మీరు స్ప్రే చేశారా? ఈ మందు నేను చెప్పిన పదం దీంట్లో ఉంటుందిలే. ఈ మందు ఇది వచ్చేసరికి రిటోర్వా అనే మందు. ఈ మందు స్ప్రే చేశారా మీరు? ఈ రెండు కలిపి కొట్టారు. ఓకే, కలిపి కొట్టడం ద్వారా ఏం జరిగింది? దేనికి కొట్టారు అసలు? ఇంత ముందు పెద్ద ఆకుంది, గనిపేయడం వేసింది. ఇప్పుడు చిట్టాకు పడుతుంది, బాగా క్వాలిటీ వచ్చింది, మెత్తని క్వాలిటీ నెంబర్ 1 ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్లో చిట్టాకు రావడానికి కానీ గెనుపు దగ్గరగా రావడానికి కానీ మంచి పెరుగుదలకు కానీ రకరకాల క్వాంటిటీస్ ఇసాబియాన్ అని పెద్ద ఎంఎన్సి కంపెనీ మందులు ఉన్నాయి కదా. కానీ ఈ రెండు మందుల్ని మీరు ఎందుకు స్ప్రే చేశారు? అచ్చం దానికే స్ప్రే చేశారా, లేదంటే ఏ రకమైన ముడత కోసం అని? బొబ్బర్ కోసం. ఓకే, బొబ్బర కోసం స్ప్రే చేశారు. సో మనం మిరప తోట చూసుకుంటే స్పెషల్ గా బొబ్బర్ అనేది ఎక్కువ వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏదైతే మన చలికాలం ఉన్నదో అప్పుడు బొబ్బర్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత నల్ల తామర పురుగు వస్తుంది. సో ఈ బొబ్బర్ టైంలో మనం కంట్రోల్ చేయలేకపోతే మొక్క అనేది కాయదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పొలం చేస్తున్నారు? నేను 10-20 సంవత్సరాలు అవుతుంది. బొబ్బర్ మొత్తం వచ్చిన తర్వాత చెట్టు కాసినట్టు ఎక్కడ ఉంది? లేదు కదా. తిప్పుకున్నట్టు కూడా లేదు. తిప్పుకున్నట్టు కూడా లేదు హిస్టరీలో. సో కాబట్టి మనం బొబ్బర్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ లో రకరకాల మందులు చెప్తున్నారు. మొన్నటి వరకు మేము కూడా వైరోరేజ్ అనే మందు చెప్పాం. అది ఏది బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించినటువంటి మందు ఈ చుట్టుపక్కల వాడారు. అయితే దాని తర్వాత ఇది కొత్త టెక్నాలజీలో వచ్చింది. అతోడా వ్యాసిక అనే టెక్నికల్ తో ఇది కొత్తగా వచ్చింది. అయితే ఇది వాడిన తర్వాత దానికన్నా మెరుగ్గా ఉన్నాయా? అంటే అచ్చం వైరోరేజ్ అనే కాదు, ఇప్పుడున్న వైరస్ మందుల కన్నా కూడా ఇది మెరుగ్గా ఉందా లేదా? మెరుగే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, రైతు మాటల్లోనే విన్నారు. వైరస్కి 99.9% యాక్చువల్గా మార్కెట్లో ఎంతమంది చెప్పినా కానీ మందులు అనేది చాలా ఇంపాసిబుల్. ఇప్పటి వరకు ఏదైతే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు స్ప్రెడ్ అవుట్ నీయకుండా ఉండడానికి మాత్రమే మార్కెట్లో మందులు ఉన్నాయి. కానీ ఈ చెట్లు చూసారు కదా, ఇంతకుముందు వీటికి వైరస్ వచ్చిందా? ఈ ఫీల్డ్ లో ఒకసారి ఫీల్డ్ చూపి. గజ్జిగా ఆకు ఓకే ముదుగ్గా వచ్చింది. ఓకే, మొత్తం గారం అయింది. అయితే ఇప్పుడు ఇలా గజ్జిగా వచ్చినప్పుడు ఈ మందులు వచ్చేసరికి ఈ అగ్రేషియా అనే కంపెనీకి సంబంధించిన మందులు వచ్చేసరికి మన స్వామి వచ్చేసరికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్వామి ఒకసారి ఈ మందులు ఈ రిటోర్వా ఈ పాలివియాను మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు రైతులు. సో ఇందులో వచ్చేసరికి హెర్బల్ టెక్నికల్ కూడా ఉన్నది. సో వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి రైతులకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా స్వామి మార్కెట్లో ఉండే అన్ని మందులు కూడా బొటానికల్ ఎక్స్ట్రాక్ట్లు, ఆర్గానిక్లు, బయోలు వీళ్ళు మాత్రమే వైరస్కి చెప్పగలుగుతున్నారు. ఓకే, ఒక టెక్నికల్ మెన్షన్ చేసి ఇది వైరస్కి పనిచేసిద్ది అని చెప్పే మందులు ఎంతవరకు లేవు. ఓకే, ఇందులో మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఓకే, ప్రతి దాంట్లో టెక్నికల్ ఉంటుంది. ఓకే, మనకి పీసీలు ఇట్లా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. గవర్నమెంట్ నుంచి కూడా అన్ని అప్రూవల్స్ ఉంటాయి. ఇది బయో కంపెనీ ఆర్గానిక్ లో కాదు, పక్క టెక్నికల్ మెయింటైన్ చేస్తుంది, బయోలాజికల్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడే కాదు ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ. ఈ మందు 99.9% వైరస్ కి పనిచేస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు ఉన్న వైరస్ మందులు అన్ని కూడా రాకముందు స్ప్రే చేసుకోవాలి, వచ్చిన వాటిని తిప్పలేవు. అవును, అంతే. సో ఇవి రాకముందు స్ప్రే చేస్తే 100% రాదు. వచ్చిన తర్వాత అంటే పూర్తిగా ముద్ద అయిపోయిన వాటిని మనం ఏం చేయలేము. అసలు పూర్తిగా అయిపోయిందని మనం ఏం చేయలేము. అది ఎవరైనా చేయలేరు. 20-30% ఉన్నా సరే, 40% అటాక్ అయినా సరే 2 సార్లు వెంటనే స్ప్రే చేసుకోండి, రికవర్ అయిపోతాయి. ఓకే, దాంతో పాటు క్వాలిటీస్ చూడండి, గెనుపులు ఎంత దగ్గరకు వస్తాయో చూడండి. గెనుపులు దగ్గరకు వస్తే ప్రతి ఆకుకి పూత ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఒక్క చిన్న గెనుపులో 4 పూతలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి, లోపల కూడా పూతలు ఉన్నాయి. చిట్టాకు వస్తుంది, ప్రతి ఆకులో పూత ఉంటుంది. కింద చూడండి, ఒక్క పూత కూడా రాలదు అసలు. గెనుపు దగ్గర ఒక్క పూత కూడా రాలదండి. వచ్చిన పిందె వచ్చినట్టు పూత అయిపోద్ది, చిట్టాకు వస్తుంది. ఎక్కడైనా పూత రాలడం కానీ, పిన్నీస్ రాలడం కానివ్వండి, పిందెలు రాలడం కానీ ఏముండదండి. 100% వచ్చిన పూత వచ్చినట్టు కాపు అవుద్ది.
కింద నుంచి కాపుకు సెట్ అవుతే పై వరకు వస్తుంది. కింద నుంచి కాసిద్ది, పైన మళ్ళీ తంతేసిద్ది, మళ్ళీ కాసిద్ది, మళ్ళీ పైన తంతేసిద్ది. సో ఒక రౌండ్ కాదు, ఇది కంటిన్యూస్గా ఒక సైకిల్ లాగా వాడుకోవచ్చు. అది ఓకే. స్వామి. అయితే దీనికి రెస్ట్రిక్షన్ అంటూ ఏం ఉండదు, ఇన్ని సార్లే కొట్టాలి అన్ని సార్లే కొట్టాలి అనే రెస్ట్రిక్షన్ అంటూ ఉండదు. కొన్ని పురుగు మందులు ఇవైతే పురుగుకి రెసిస్టెన్స్ వచ్చింది, అవును, ఇవి నో రెసిస్టెన్స్. నో రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది ఐజీఆర్ ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ అనే కాన్సెప్ట్ ఇందులో ఉంది. ఓకే, పొలంలో అనుమానం వచ్చిందంటే అప్పుడు కొట్టేసుకోవటమే. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. అంటే పిల్లల గంగ బలం మందు సిరప్ పోసినట్టే పోయటమే, వాడికి బలం కావాలన్నప్పుడల్లా పోయటమే. ఓకే, కాబట్టి మీరు చూస్తున్నారు కదా, మొక్కకి ఎప్పుడైతే చిట్టాకు అంటే ఆకులు అనేది ఎక్కువగా వస్తుందో అప్పుడు మొక్కలో కిరణజన్య సమయక్రియ అనేది బాగా జరిగిద్ది. దాని ద్వారా ఈల్డింగ్ ఏదైతే ఉత్పత్తి ఉంటుందో అంటే కాయలు ఏవైతే ఉంటాయో అవి అధికంగా పడటానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. మనిషికి బలం ఉంటే ఎంత పనైనా చేయగలడు, బలం లేకుండా ఊగులాడుతుంటే పని చేయడం కష్టమైద్ది. కాబట్టి బర్రాకు కూడా రాకూడదు. జనరల్గా ఏంటంటే బయో మందులు కొడితే బర్రాకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఆకులు ఇంత పెద్దగా వచ్చినాయి. అలా రాకూడదు. మిరప తోటలో ఏంటంటే పెద్దగా వచ్చిందంటే కంపల్సరీగా బొబ్బరు వచ్చేస్తుంది. సో ఎంత చిట్టాకు వస్తే మొక్కకి అంత మంచిది, మనం అంత దిగుబడి తీసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంది. రెండోది వచ్చేసరికి గనుపు మధ్య దూరం తగ్గటం వల్ల కూడా ఎక్కువగా పూతలు పడే అవకాశం ఉంటుంది మొక్కకి. సో రైతు మాటల్లో కూడా మీరు అన్నారు కదా, మీరు కూడా స్ప్రే చేశారా? మీరు పక్క చేయాలి, మీరు కూడా స్ప్రే చేశారు. నేనే తెచ్చి కొట్టాను. ఫస్ట్ మీరే తెచ్చారు. ఓకే, ఒక 4-5 ఇచ్చాను. తర్వాత మీరు కొట్టిన తర్వాత అన్నయ్య కొట్టాడు. ఓకే, ఒక చిన్న మాట ఏంటంటే, బాబాయ్ వైరస్ మందు నేను తీసుకొచ్చి బొబ్బర కొడుతున్నానంటే వీళ్ళందరూ ఎగతాళి చేశారు. ఫస్ట్ మీరే చెప్పండి బాబాయ్, మీ మాటలని చెప్పండి. అసలు ఆర్గానిక్ అంటే ఎక్కడ ఉంది, బొబ్బరికి ముందు ఎక్కడ ఉంది అని అందరూ నవ్వారు. నవ్వినా కానీ ఒకరితో మనకు అనవసరం లేదు. నేను తెస్తుంటే అక్కడ వాళ్ళు రైతులు అందరు నవ్వారు. నేను తెచ్చి కొట్టినాక తర్వాత ఒక 20 రోజుల తర్వాత పోతే వాళ్ళకి మొత్తం బొబ్బరు వచ్చేసింది. నాది రాలే. ఓకే, నీది రాలేదు. మీరు సంతోషంగానే ఉన్నారు రిఫర్ చేసిన మందులతో. సో ఈ మందులతో మీరు 100% సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నా. సో మీరు రైతు మాటలో చూశారు కదా, రైతు ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది. రైతు కన్నీరు గారిస్తే ఏముండదు. కాబట్టి వైరస్కి సంబంధించి కానీ అధిక ఈల్డ్కు సంబంధించి కానీ ఏవైతే ఈ మందులు ఉన్నాయో ఈ మందులు స్ప్రే చేసుకోవటం వల్ల కంపెనీ సార్ కూడా చెప్తున్నారు 100% 30-40% వచ్చిన వైరస్ మొక్కలను కూడా తిప్పుతుందని ఆయన 100% చెబుతున్నారు. కాబట్టి ఈ వీడియో చూడండి, అసలు వైరస్ తగిలిందంట, ఒక్క సిమ్టమ్ కూడా లేదు అసలు. అసలు కొంచెం కూడా సిమ్టమ్స్ అసలు లేదు, ఇది వైరస్ వచ్చినట్టే లేదు మొక్క. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్మకంతో స్ప్రే చేయండి. ఖచ్చితం అంటే ఖచ్చితం 100కి 200% అధికమైన రిజల్ట్ ఉన్నది. ఈ ఫీల్డ్స్ అని చూసి నాకే మైండ్ ఆశ్చర్యం వేసింది. సో ప్రతి ఒక్క రైతు ఈ మందులు వాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. కొత్తగా కొట్టుకునే వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకో, 1 ఎకరన్నర కొట్టి చూసుకోమను, గ్యారంటీ. ఓకే, అది మొత్తం సమాచారం ఇచ్చాడు. మీకున్న పొలం మొత్తం కొట్టాల్సిన పని లేదు, 1 ఎకరం కొట్టుకోండి. ఛాలెంజింగ్, 1 ఎకరం కొట్టుకోండి, గ్యారంటీ. అది సో ట్రై చేయండి, అధిక దిగుబడులు అయితే సాధించండి. అదే విధంగా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని తోటి రైతు సోదరులందరికీ మీరు షేర్ చేస్తారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఫీల్డ్ తిరిగి ప్రతి రైతుకి ఈ మందు కొట్టండి అని చెప్పలేము. సో సోషల్ మీడియా మాధ్యమికం ద్వారా షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ అమూల్యమైన సమాచారం అందిద్దని కూడా నేను మనసారా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.